హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. పండగలప్పుడు పూజలకి మనం కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతుంటాం కదండి. అలా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇక నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. కొబ్బరికి వెనక ఉన్న ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసుకోవాలి. కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఒక అరగంట పాటు ఆరనివ్వాలండి. ఈ కొబ్బరి మీద ఉన్న తడి పోయేంత వరకు ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. అరగంట తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలి. కొబ్బరి తురుము చూసారు కదా, మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి, అలానే మరీ పలుకులుగా చేసుకోవద్దు. ఇలా కొబ్బరి అంతా ప్యాన్లోకి వేసేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ కొబ్బరిలోని తేమ పోయేంత వరకు కేవలం లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ముద్దలు ముద్దలుగా ఉంటుందండి, వేయిస్తూ ఉంటే కొంచెం కొంచెంగా పొడి పొడిగా తయారవుతుంది. చూడండి, తేమ తగ్గింది కదా. ఇలాగే లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా వేయిస్తుంటే కొంచెం సేపటికి చూడండి ఈ విధంగా పొడి పొడిలాడుతుంది. కేవలం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫ్లేమ్ని ఎక్కువ పెట్టేశారంటే కొబ్బరి కలర్ చేంజ్ అయిపోతుందండి. చూడండి, కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కదా. ఇంకా ఒక 2 నిమిషాల పాటు వేయించామంటే ఇందులో ఏమైనా తేమ ఉంటే అది కూడా పోతుంది. ఈ విధంగా కొబ్బరిలోని తేమంతా పోయి పొడి పొడిలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మనం కర్రీస్లోకి అలాగే స్వీట్స్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని మనకి మార్కెట్లో అమ్ముతారు. దాన్ని మనం ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని తయారు చేసుకోండి. అచ్చం మనకి మార్కెట్లో కొన్నట్లే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.